వెల్కమ్ టు రాజీస్ కిచెన్. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు మనం బెండకాయ శనగపప్పు టమాటా కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసి శనగపప్పు అండి 10 మినిట్స్ ముందే నానబెట్టుకున్నాము. ఈ శనగపప్పుని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కళ్యామాకు వేసి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, బెండకాయలు, శనగపప్పు, టమాటా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కళ్యామాకు, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి ఫ్రై చేద్దాం. ఇప్పుడు 1/2 kg బెండకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం. లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలి. నెక్స్ట్ ఇప్పుడు సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని 2 to 3 మినిట్స్ తర్వాత ఇప్పుడు మిర్చి పౌడర్ వేద్దాం. ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీస్లోకి కానీ చాలా బాగుంటుందండి. 1/2 kg బెండకాయ ముక్కల్లోకి మీడియం సైజ్ 2 టొమాటోస్ తీసుకున్నాను. ఈ టమాటా ముక్కలు వేసి కుక్ చేసుకుందాం. పోపులో వేయొద్దండి, ఇలా 3/4 కుక్ అయిన తర్వాత మాత్రమే టమాటాలు వేయాలి. ఇప్పుడు ధనియా పౌడర్ వేద్దాం. ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఉంచితే బెండకాయ శనగపప్పు టమాటా కర్రీ రెడీ అండి. రైస్లోకైనా చపాతీస్లోకైనా అన్నిట్లోకి బాగుంటుంది. చూస్తున్నారు కదా, 1/2 kg బెండకాయ ముక్కలు సింపుల్గా ఒక 20 మినిట్స్లో రెడీ అయిపోతుందండి కర్రీ. శనగపప్పును ముందు ఆయిల్లో ఫ్రై చేయాలి. టమాటా ముక్కలు 3/4 కుక్ అయిన తర్వాత వేయాలి.